రే లంబుగా అన్నా ఇటీ రోజు రోజుకి సైజ్ తగ్గిస్తున్నాయి తిరుపతి లడ్డు అనుకుంటున్నావా? బాంబు బే నువ్వు తాగే మందు తగ్గించి దీంట్లో మందు ఎక్కువే మినిమం 10 తెచ్చుకోవాలి. ఏంట్రా ఇటు గోలా? కాంప్రమైజ్ చేయమని చెప్పాగా. కాంప్రమైజ్ ఏంటన్నా? ఇక్కడ దాకా రావడానికి ఎంత కష్టపడని తెలుసా అన్న? ఎన్ని ప్లాన్లు, ఎన్ని స్కీమ్లు, ఎన్ని స్కెచ్లు వేసాను తెలుసా అన్న? చివరికి యాదన్ని ఎర్రోన్ చేసి ఇక్కడ దాకా వస్తే ఇప్పుడు కాంప్రమైజ్ అంటావు ఏంటన్నా? అన్నా ఇది నా లైఫ్ ప్రాబ్లం అన్నా. అన్న మరి బతకూడదన్నా, చచ్చిపోవాలన్నా. ఎంత ఖర్చైనా పర్లేదన్నా, ప్లీజ్ అన్న చంపినన్న వాడిని. ఈ ఎర్రినాయలు ఎంత చెప్పిన ఎన్నిట్లేడు, ఎక్కువ రేట్ చెప్పి పంపించేద్దాం. రేయ్ 5 లక్షలు అవుతుందా? అన్నా అర్థం కాలే. 5 లక్షలు ఒక మనిషిని చంపాలంటే 5 లక్షలా? అన్నా ఫైనాన్షియల్ గా కొంచెం టైట్ గా ఉంది, ఒక 17,000 ఇస్తానన్నా. రేడెళ్ళి ఆడిచ్చే 17,000 తీసుకుని ఈ సోదిగాని తెచ్చిన యాదిగాడిని అసలు ఏమనుకుంటావరా? ఇదేమన్నా బట్టల దుకాణం అనుకుంటావా? బట్టల షాప్ అనుకుంటావా? నువ్వు ఇచ్చే తొక్కల డబ్బులకి అన్న వాడే కత్తి కొనగొట్టరాదు. ఐ సే యు గెట్ అవుట్. అన్నా నువ్వు ఉండన్నా. అన్నా మీరు చెప్పిన రేటుకి నేను అడిగిన రేటుకి మీ కోపం రావడం సహజం అన్న. అన్న తిరుపతికి వెళ్ళినప్పుడు ఎవరు రేంజ్ తగ్గట్టు వాడు కానుకలు వేస్తారన్న. నీలాంటి 1,00,000 వేస్తారు, వీళ్ళంటే 1000 వేస్తారు, వీళ్ళంటే 100 వేస్తారు. నాలాంటి ఏం చేస్తారన్న? జుట్టు కొరిగించుకొని మూట కట్టి హుండీలో వేసి గోవిందా అని దండం పెట్టుకుంటాడన్న. అలా అని చెప్పి దేవుడిని తక్కువ చేసినట్టు కాదు కదన్నా. దేవుడి రేంజే. మన కెపాసిటీ. నీ రేంజ్ 5 లక్షలన్నా, నా కెపాసిటీ 17,000 అన్న. యాక్చువల్గా నీకు 20,000 ఇద్దాం అనుకున్నా, కానీ యాదన్న పార్టీ అడిగితే 3,000 ఖర్చు అయ్యా అన్నా. నిజానికి వాడికి 17,000 కూడా ఎక్కువేనా? నువ్వు చంపాల్సిన పెద్ద పుడింగ్ ఏం కాదన్నా. లటక్మని పడితే పుట్టుకుని పోతాడు. వాడిని చంపితే వచ్చి కేసు పెట్టేవాడు కూడా ఎవరు లేడన్నా. నాకు వేరే ఆప్షన్ లేదన్నా. 17,000 తెచ్చి పిచ్చి కొట్టం కానీ నేను చంపాలా? ఎవడరాడు? ఎవరిని చంపాలి? నన్నే అన్నా. రే నీకేదో ఎర్రనుకున్నా కాదు, తెక్కే. నువ్వు ఎర్ర బస్సు ఎక్కువచ్చావా? నన్ను ఎర్రగట్ట కేసు అనుకుంటున్నావా? నేను నిన్నెందుకు చంపాలి? తెక్క నాకుండే. నాకు చచ్చిపోవడం రావట్లేదన్నా. ఆగండ్రా, నువ్వు రారా. ఎక్కడ తీసుకెళ్తాడు? కొంపతీసి డీల్ గారు ఒప్పుకుంటాడా? 17,000. ఇప్పుడు దాకా నాకు కోడిని చూస్తేనే జాలేసేదిరా, ఇప్పుడు నిన్ను చూస్తుంటే కూడా జాలేస్తుంది. అన్న అయితే చంపేస్తా కదన్నా. ఉరే నేను తిడటానికి మనసు రావట్లేదురా, చంపడానికి ఎలా వస్తుందిరా? ఎర్రాదవా ఏంట్రా నీకు అలా? ఎందుకు చావాలనుకుంటున్నావు? అన్నా చెప్పాలంటే 1 గంట టైం పట్టుద్దన్నా. రేయ్ నిన్ను చూస్తుంటే కాస్త వెరైటీగా, కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూర్చుంత విచిత్రంగా ఉందిరా. గంట సేపు ఏంట్రా? నీ ఇష్టం వచ్చినంత టైం తీసుకుని డీటెయిల్డ్ గా చెప్పు. రేయ్ ఇవాళ ఆల్ మ్యాటర్స్ క్యాన్సిల్. ఈరోజు 12:10 పటాన్ గాని వేసేయాలన్నా. రేయ్ ఆ పటాన్ గాని బటానీ గాని తర్వాత చూసుకోవచ్చు, ముందు ఈ వ్యవహారం ఏంటో తెలుద్దాం. చెప్పరా నీకు అదేంటో చెప్పు. అన్నా థ్యాంక్స్ అన్న. ఇందాక చెప్పా కదన్నా, నా పేరు సీన్ అన్న, మాది పాలకోలన్నా. అనవసరంగా ఎక్కువ కష్టపడి చదివానేమో. హైదరాబాద్ లో పాష్ కాలేజ్ లో ఫ్రీగా సీట్ వచ్చిందన్నా. ఫ్రీగా సీట్ వస్తే స్వీట్లు పంచాలి, బీర్లు బొంగించాలి, బిర్యానీలు పెట్టించాలి గానీ ఈ చావటాలేంట్రా? అన్నా మీకు తొందర ఎక్కువ అన్నా. ఇప్పుడే కదన్నా కథ మొదలెట్టాను, అప్పుడే క్లైమాక్స్ దాకా వెళ్ళిపోయారేంటన్నా. మొత్తం వినన్నా. చెప్పు బే చెప్పు. థ్యాంక్స్ అన్న. సీట్ రాగానే సరిపోదు కదన్నా, ఉండడానికి షెల్టర్ కావాలి కదా. అందుకే హౌస్ కోసం సర్చింగ్ స్టార్ట్ చేశానన్నా. బేసిక్ గా మన బ్యాచిలర్ అయినా బ్యాచిలర్ రూమ్స్ నచ్చవు. మనకి ప్రైవసీ ఉండాలి, అపార్ట్మెంట్ హైఫైగా ఉండాలి, కాళ్ళు బయట పెడితే కలర్స్ తో కలర్ఫుల్ గా ఉండాలి, అద్దె మన బడ్జెట్ లో ఉండాలి. ఆ టైంలోనే టెంప్టింగ్ టూలెట్ బోర్డ్ తగిలిందన్నా. జేపీ స్పీకింగ్, ఎక్స్ మిలిటరీ. మీరు ఎక్కడ ఉంటారు సార్? నువ్వు చెప్పరా. ఫోన్ ఆపి వెనక తిరిగి చూడు. రాబీ ఇక్కడ ఉన్నారా? నమస్తే సార్. ఇంట్లో ఉన్నారు మీరేనా? ఓనర్తో నీకేరా? ఈ ఇండ్లన్నీ నా కంట్రోల్లోనే ఉంటాయి. ఈ కాలనీ కమిటీ మొత్తానికి నేనే ప్రెసిడెంట్. నీ ఫ్యామిలీ సంగతి చెప్పబి. ఫ్యామిలీ టాపిక్ ఎందుకు లేదు సార్? నేను బ్యాచులర్స్ కి ఇల్లు అద్దెకి ఇవ్వను. గబ్బు ఎదవరు గబ్బు గబ్బు చేస్తారు. నీకు ఇల్లు కావాలంటే ఒక తల్లి కావాలా, ఒక తండ్రి కావాలా, ఒక చెల్లి కావాలా, ఒక మేనమామ కావాలా, ఒక మేనత్త కావాలా? వాళ్ళంతా యూఎస్ లో ఉన్నారు సార్. అయితే నువ్వు కూడా పోయి ఆడే ఉడిపో. సార్ 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 వాళ్ళు నెక్స్ట్ మంత్ వచ్చేస్తున్నారు సార్. నేను కాలేజ్ లో జాయిన్ అవడానికి ముందుగా వచ్చాను సార్. ఇల్లు ఇవ్వండి సార్. నాకు ఫ్యామిలీ ఉందని ప్రూఫ్ కావాలా? ఈ ఫ్యామిలీ ఎప్పుడో లేచిపోయింది కదా సార్. సంతా ఆ ఎబ్బికి ప్రూఫ్ ఫ్యామిలీ ప్రూఫే కదా, రేపు తెస్తా. నువ్వు పెట్రోల్ అయిపోయింది.